బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్స్ నిబంధనలకు విరుద్ధంగా నడిపారనే ఆరోపణలతో మధుసూదన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా మధుసూదన్ రెడ్డి కుమారుడి పేరిట పటాన్చెరు మండలం లగ్డారంలో ఉన్న క్వారీని అధికారులు సీజ్ చేశారు. కేంద్ర పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి పరిమితికి మించి తవ్వకాలు జరపడం, లీజ్ గడువు ముగిసిన మైనింగ్ చేయడంపై చర్యలు చేపట్టారు. మధుసూదన్ రెడ్డి అరెస్టుతో ఆగ్రహానికి గురైన అతని అనుచరులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ కు వద్ద ఆందోళన చేపట్టారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తుంది. సో కారణాలేంటి? గుడ్ మార్నింగ్ శాలిని. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిని ఉదయం పోలీసులు తన నివాసానికి చేరుకొని అదుపులో తీసుకున్నారు. అయితే పోలీసులు చెప్తున్న విధంగా గత కొన్ని రోజులుగా ఏవైతే గూడెం మధుసూదన్ రెడ్డికి సంబంధించినటువంటి క్రషర్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 4 ఎకరాల్లో లీజుకు తీసుకున్నారు. కానీ ఆ పక్కనే ఉన్నటువంటి మరింత ప్రభుత్వ భూమిలో ఉన్నటువంటి క్వారీలు, క్రషర్లలో దాదాపు రెట్టింపు 8 ఎకరాల్లో ఉన్నటువంటి ఏవైతే బండరాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా తవ్వేశారని చెప్పి ఆరోపిస్తూ ఇల్లీగల్ మైనింగ్ అనే విధంగా చీటింగ్ కేసు కింద పోలీసులు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే గతంలోనే మధుసూదన్ రెడ్డికి సంబంధించిన క్రషర్లకు క్లోజింగ్ ఆర్డర్స్ కూడా ఇంతకు ముందే సీజింగ్ ఆర్డర్స్ కూడా పాస్ చేసినటువంటి పరిస్థితి. అయితే అవన్నీ చెప్పినప్పుడు కూడా అధికారులు చెప్పినటువంటి ఏదైతే ఆదేశాలు ఉన్నాయో అవన్నీ కూడా పట్టించుకోకుండా అక్రమంగా మైనింగ్ చేస్తూనే ఉన్నారన్నటువంటి ఆరోపణలతో ఈ రోజు ఉదయం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఈ పరిణామం అంతా కూడా మైనింగ్ అధికారులకు సంబంధించినటువంటి ఏవైతే నిబంధనలు ఉన్నాయో అవన్నీ కూడా పాటించట్లేదు. అదేవిధంగా అధికారులు ఏదైతే ఉత్తర్వులు ఉన్నాయో అవన్నీ కూడా బేఖాతరు చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలతో ఈ రోజు గూడెం మధుసూదన్ రెడ్డిని ఉదయమే అదుపులోకి తీసుకున్నారు. పటాన్చెరు పోలీస్ స్టేషన్ కి తరలించారు. అయితే దాని తర్వాత దానికి సంబంధించి కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆయనకు ప్రాథమికంగా వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత రిమాండ్కి తరలిస్తామని కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు గూడెం మహిపాల్ రెడ్డి అనుచరులు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పటాన్చెరు పోలీస్ స్టేషన్ దగ్గర చేరుకుంటూ పోలీసులు నిర్వహించాలంటూ కూడా ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీన్ని అదుపు చేసి పోలీసులు అక్కడికి వచ్చిన వారిని వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా పటాన్చెరు నియోజకవర్గంతో పాటు సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి చాలా మైనింగ్ లలో వెరిఫికేషన్ అవుతుంది. దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఒక కమిటీని కూడా వేశారు. ఆ కమిటీ అన్ని క్రషర్లు కానీ లేదంటే మైనింగ్ చేసేటువంటి ప్రాంతాల్లో తిరిగి అక్కడ తీసుకున్నటువంటి లీజ్ ఏంటి, ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు మైనింగ్ చేస్తున్నటువంటి ప్రాంతం ఏంటి, ఇవన్నీ కూడా తయారు చేసి ఒక నివేదిక కూడా సమర్పించేందుకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇదే నేపథ్యంలో గూడెం మధుసూదన్ రెడ్డి ఏదైతే సంతోష్ శాండ్ అండ్ మైనింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అక్రమంగా మైనింగ్ చేపట్టారు అని చెప్పి గతంలోనే ఆదేశాలు జారీ చేశారు. సీజింగ్ సంబంధించి కూడా ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా మధుసూదన్ రెడ్డి పట్టించుకోవట్లేదని చెప్పి అధికారులు దీని మీద గట్టి చర్యలు తీసుకునేటువంటి భాగంగా ఈ రోజు అరెస్ట్ కి వాళ్ళు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఉదయమే మధుసూదన్ రెడ్డి ఇంటికి చేరుకొని పోలీసులు మధుసూదన్ రెడ్డికి ఉన్నటువంటి ఏదైతే తమ దగ్గర ఉన్నటువంటి ఆదేశాలను చూపిస్తూ అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించిన తర్వాత గూడెం మహిపాల్ రెడ్డి అనుచరులు అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ కి చేరుకుంటున్నారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం తలెత్తేటువంటి అవకాశం ఉందంటూ కూడా పోలీసులు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళని వెంటనే పంపించేందుకు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. వెళ్లిపోవాలంటూ కూడా అక్కడికి వచ్చిన వారికి సూచిస్తున్నారు. మొత్తంగా అక్రమ మైనింగ్ అదేవిధంగా చీటింగ్ కేసుల కింద సెక్షన్ల కింద వాళ్ళు పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే అలాంటిది ఏమీ లేదు, కావాలనే ప్రభుత్వం కుట్ర పన్నుతుందంటూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా కక్ష సాధింపు చర్యలుగా ఇలా ఏవైతే తమ ఆర్థిక మూలాలు ఉన్నాయో వాటిపైన దాడులు చేస్తే వీళ్ళని ఆర్థికంగా బలహీనపరచొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం కానీ లేదంటే పోలీసులు కానీ అధికారులు కానీ చేస్తున్నటువంటి దాడులు అంటూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఈ రోజు పటాన్చెరులో అరెస్ట్ తో అక్కడ వాతావరణం అంతా కూడా ఉద్రిక్తంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. శాలిని. థ్యాంక్ యూ శ్రీనివాస్.